లో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అనే బ్యానర్ను పెట్టి షూటింగ్ స్టార్ట్ చేశారు. 2005లో ఈ సినిమా రిలీజ్ అయింది. దర్శకుడిగా ఇటు సురేందర్ రెడ్డికి, హీరోగా కళ్యాణ్ రామ్కి మంచి విజయాన్ని ఇచ్చింది ఈ సినిమా. ఇక 2006లో అసాధ్యుడు సినిమా తీశారు. అది యావరేజ్గా ఆడింది. తర్వాత విజయదశమి అనే సినిమాతో వచ్చారు. అది అపజయమే ఇచ్చింది. ఆ తర్వాత దర్శకుడు తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం చేశారు. ఇది కాస్త పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత 2008లో హరేరామ్ సినిమా చేశారు. అది కూడా యావరేజ్గానే ఆడింది. జయీ బాబా చేశారు. ఇది కూడా యావరేజ్గానే వచ్చింది. ఓ రోజు ఒక్కంతం వంశీ ఓ స్టోరీ చెప్పారు కళ్యాణ్ రామ్కి. అది నచ్చి ఈ సినిమా తీశారు. అదే కళ్యాణ్ రామ్ కత్తి. ఈ సినిమా 2010లో మంచి విజయాన్నైతే ఇచ్చింది. తర్వాత రోజుల్లో సినీ రంగంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగింది. హాలీవుడ్లో వచ్చే 3D సినిమాల స్ఫూర్తితో కొత్తగా ఏదైనా చేయాలనిపించింది కళ్యాణ్ రామ్కి. అనుకున్నట్టుగానే ఓం 3D అనే సినిమాను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ సినిమా నిరాశపరిచింది. అయితే అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ పెట్టారనే చెప్పాలి. సినిమా మేకింగ్లో చాలా మార్పులు వచ్చాయి తర్వాత.